హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. క్వారంటైన్ ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా ప్రైమ్ లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ తో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు. బేసిక్ గా ఈ మూవీ స్పానిష్ లో వచ్చిన లైక్ అనే ఒక మూవీకి అఫీషియల్ రీమేక్ అంట. నేను ఆ మూవీ అయితే చూడలేదు గైస్. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైం జస్ట్ 1 అవర్ 20 minutes ఉంటుంది. చాలా వైలెన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిది. సో డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పిస్తాను. అంతకుముందు తెలుగు డబ్బింగ్‌లో వచ్చే మూవీస్ అన్ని రివ్యూస్ చేస్తున్నాను గైస్. సో ప్లీజ్ మన కాంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక కెమెరామ్యాన్ అండ్ ఒక టీవీ న్యూస్ రిపోర్టర్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు ఒక న్యూస్ రిపోర్ట్ చేయడానికి ఒక బిల్డింగ్‌లోకి వెళ్తారు గైస్. అక్కడికి వెళ్ళాక బయట జాంబీ వైరస్ ఔట్ బ్రేక్ అయిందని వాళ్ళకి తెలుస్తుంది. సో అదే బిల్డింగ్‌లో ట్రాప్ అయిపోతారు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు? అసలు అయ్యారా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే పర్లేదు, యావరేజ్ వాచ్ అనిపించింది మామ. బేసిక్‌గా ఇది హారర్ థ్రిల్లరే. బట్ దీన్ని ఫౌండ్ ఫుటేజ్ టైప్‌లో తీస్తారు. ఫౌండ్ ఫుటేజ్ మూవీస్ అంటే తెలుసు కదా! కెమెరా అక్కడే ఉండి రికార్డ్ చేసినట్టు చూపిస్తుంది. ఇదొక యూనిక్ పాయింట్ అనిపించింది గైస్. అంటే నేను ఇప్పటి వరకు జస్ట్ ఒకే ఒక ఫౌండ్ ఫుటేజ్ మూవీ చూసాను. 'ద గంజియం హాంటెడ్ అసిలియం' అని ఒక కొరియన్ హారర్ మూవీ చూసాను. అది చాలా బాగుంటుంది గైస్. మూవీ మొత్తం మన కళ్ళ ముందరే జరిగినట్టు అనిపిస్తుంది. లైక్ ఎవరో ఎగ్జాక్ట్‌గా అక్కడే ఉండి రికార్డ్ చేసి మనకి చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. కెమెరా షేకింగ్ మూవ్‌మెంట్స్ మేబీ కొందరికి అనాయింగ్‌గా అనిపించొచ్చు. నాకైతే అలా ఏం అనిపించలేదు గైస్. ఎందుకంటే ఈ జానరే అలాంటిది కాబట్టి. స్టోరీలోకి వెళ్ళడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు గైస్. మూవీ స్టార్ట్ అయిన 10 మినిట్స్‌కే మెయిన్ సర్వైవల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ మూవీ 2008లో వచ్చింది కాబట్టి ప్రింట్ క్వాలిటీ అంతగా బాలేదు గైస్. సో కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడాలి. కొన్ని జంప్ స్కేర్ సీన్స్ ఉన్నాయి. అవి చూస్తున్నప్పుడు జిల్లుమని ఒక్క సెకండ్ షివరింగ్ వచ్చేస్తుంది. అంత ఇంటెన్స్‌గా ఉంటాయి. అండ్ బీజీఎం కూడా చాలా బాగుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. జస్ట్ ప్రింట్ క్వాలిటీ వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ నాకు కొంచెం నచ్చలేదు గైస్. సో ఇఫ్ మీకు ఒక ఫౌండ్ ఫుటేజ్ టైప్ జానర్‌లో జాంబీ మూవీ చూడాలనిపిస్తే, ప్రింట్ క్వాలిటీతో కొంచెం కాంప్రమైజ్ అవుదాం అనుకుంటే ఒకసారి డెఫినెట్‌లీ ట్రై చేయొచ్చు. లేదు ప్రింటే ముఖ్యం అనుకుంటే ఈ మూవీ మీకోసం కాదు గైస్. మీరు ఈజీగా స్కిప్ చేసేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డిఫరెంట్ అటెంప్ట్ ఇన్ జాంబీ మూవీస్. సో ఇది గైస్ క్వారంటైన్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.